ఫస్ట్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతావు. ఎంటర్ అవ్వగానే ఒక మంచి చెత్త పోగు బ్యాచ్‌ని చూసుకుంటావు. వాళ్ళని ఎలాగైనా సరే నీ ఫ్రెండ్ చేసుకొని మంచిగా చిల్ అవుతూ ఉంటావు. ఈలోపు అందమైన అమ్మాయిలందరిలోనూ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. దాన్ని ఎలాగైనా సరే ఫస్ట్ ఇయర్‌లో పడేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటావు. మ్యాజిక్ ఏంటంటే ఈలోపు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. నీకేమో 2 సబ్జెక్టులు ఫెయిల్, ఆ అమ్మాయికేమో అన్ని ఫస్ట్ క్లాసులు. నీ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి బాబాయ్ నాకు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారురా అంటే ఆడు వయ్యారంగా 5 ఫెయిల్ అయిపోవడం కదా! దీన్ని బ్యాక్‌లాగ్స్ అంటారా? వాడిని 3 ఎప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చురా అని చెప్తాడు. ఆ మాట ఇరువైపులా నమ్మేసి సరే అని చెప్పి వాడు నువ్వు కలిసి గ్యాంగ్ ఫార్మ్ చేస్తారు. మంచిగా ఫైట్‌లు అది ఇది చేస్తారు. మ్యాజిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు ఈడు అమ్మాయిని ఎలాగైనా పడేస్తాడు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రూవెన్ టెక్నిక్. ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలిన పడతారు. దీన్ని వాడు మళ్ళీ ప్రూవ్ చేస్తాడనమాట. సో, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే విత్ ఎక్స్‌ట్రా బ్యాక్‌లాగ్స్. థర్డ్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతారు. అందరూ జాబ్స్, ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్ అంటే మనోడికి ఇంకా బ్యాక్‌లాగ్స్ దగ్గర అయిపోతాడు. సో, దీనంతా క్లియర్ చేయడానికి మనోడు థర్డ్ ఇయర్ అంతా టైం తీసుకుంటాడు. ఫైనల్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతాడు. ఫైనల్ ఇయర్‌లో అందరికి జాబ్ వచ్చేస్తది. వీటి లవర్‌కి కూడా జాబ్ వచ్చేస్తది. అంతా సెట్. కానీ వీడేమో పట్టు. ఎందుకంటే వీడి దగ్గర స్కిల్స్ ఉండవు, ఏముండవు. అవన్నీ మళ్ళీ నేర్చుకోవడమని చెప్పి స్క్రాచ్ నుంచి అంతా స్టార్ట్ చేస్తాడు. కానీ ఎక్కడ టైం ఉండదు. ప్లేస్‌మెంట్స్ అంటారు, అదంటారు, ఇదంటారు అంతా కంగారు అయిపోద్ది. చివరికి జాబ్ రాదు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది. అయ్యేసరికి బయటకొచ్చేసరికి వీడి దగ్గర ఉండదు. చెత్త డిగ్రీ ఉంటది. మళ్ళీ ఇంట్లో 1,50,000, 2,00,000 తీసుకొని అమీర్‌పేట వచ్చి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేసుకొని నానా కష్టాలు పడి పీజీలో ఉంటే ఆ ఫుడ్ పడక, అది పడక, ఇది పడక చిరకనాకు పడతా ఇక్కడ నానా కష్టాలు పడతారు. అవసరమా? అసలు అవసరమా అంటున్నా ఇదంతా. అదేదో నువ్వు కాలేజ్‌లోనే గ్యాంగ్‌ని మెయింటైన్ చేస్తూ, లవర్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడే రోజుకొక 2 అవర్స్, రోజుకొక 2 అవర్స్, 1-2 అవర్స్ నువ్వు చదివే దాని మీద, ఆ డీఎస్ఏ మీదో, ఆ కోడింగ్ మీదో ఏదో కొంచెం దృష్టి పెట్టుంటే సరిపోయేది కదరా! ఇంతంతలా కాదు కదా! సో, ఒకవేళ చదివే స్టూడెంట్ అయితే గనక ఇదొక వేకప్ కాల్ అనుకో. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఏమేం ప్రోగ్రామ్స్ చదవాలి అన్ని ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి ప్రతిదీ మెన్షన్ చేశాను. అలాగే 120 డేస్ డీఎస్ఏ ఛాలెంజ్ కూడా మనం డైలీ చేస్తాం. ఏ కాన్సెప్ట్ చదవాలో ముందు రోజే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి.